మాట్లాడారు అంటారా మీరు? ఇందులో అవన్నీ నేను అంత పెద్ద మాటలు మాడను, కానీ నేను అంటుంది 2 చేతులు కలిస్తేనే కానీ సౌండ్ గా రాదు కదా సార్. ఇప్పుడు 15 సంవత్సరాల కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నప్పుడు కమిట్మెంట్ తీసుకున్నాం మేము కూడా, అంచేత సేమ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాం అన్నది ఎప్పుడైనా మీరు చంద్రబాబు గారి దగ్గర నుంచి విన్నారా? నాకు దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. దేర్ ఆర్ సో మెనీ స్ట్రాంజర్స్. ఇప్పుడు చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు దీన్ని రిట్రియేట్ చేశారు, కానీ ఒక్క సందర్భం అయినా చంద్రబాబు గారు మాడారు? ఇది చెప్పండి నాకు ఒకసారి. ప్రపోజల్ పెట్టిందే చంద్రబాబు గారు, పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది టీడీపీకి? ప్రపోజల్ పెట్టారు, నాట్ డినైయింగ్ ఇట్, బట్ 15 సంవత్సరాల కాంటాక్ట్ అనేది నేను ఎప్పుడు వినలేదు. ఎందుకు ఉంటుంది సార్? అనుసంధానంగా కలిసి వెళ్తారు. కాంట్రాక్టులు పెట్టుకోవడానికి ఏమైనా బిజినెస్సా? అది నేను అంటలేదు సార్, అది అవన్నీ మాడుకుని పవన్ కళ్యాణ్ గారు కదా. మీరు నేను ఎంతకని సమర్థిద్దామన్నా అట్నుంచి ఒక సౌండ్ రావట్లే కదా. మీరైతే పర్సనల్ గా ఏమంటారు? 15 సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉండే అవకాశం ఉందంటారా? నేను 2 విషయాలు చెప్పగలను సార్. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అవసరం ఉందో లేదో అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అవసరం లేదని చెప్తాను. అది బీజేపీ, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ పార్టీ. ఆయన 40 సంవత్సరాల పైచిలకు లెగసీ ఉన్న ఆ పార్టీకి వీళ్ళ అవసరం వాళ్ళకి ఉంటుందా, వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంటుందా అనేది క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది తప్ప పవన్ కళ్యాణ్ గారి అవసరం ఏమాత్రం తెలుగుదేశానికి లేదు. అంచేత ఏంటంటే అతనికి ఇండిపెండెంట్ గా నిలబడి గెలవలేడు కాబట్టి ఈ జస్ట్ లైక్ పారాసైట్ తెలుగుదేశం మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం ఇప్పుడు జనసేన మీద ఆధారపడి లేదు. ఆఖరికి వాళ్ళకి వ్యక్తుల కొరత ఉన్నప్పుడు కూడా 13 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మరీ గెలిపించుకుంది తెలుగుదేశం. ఇది గమనించండి. తర్వాత ఒక ఆవిర్భావ సభలో అథెంటికేట్ గా అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడిన తర్వాత కూడా తర్వాత దాన్ని కనీసం రిపీట్ చేయడానికి కూడా భయపడుతున్న పవన్ కళ్యాణ్. సో ఫ్యూచర్ లో ఎప్పటికైనా లాస్ పోయేది జనసేన తప్పితే టీడీపీకి ఎటువంటి లాస్ ఉండదంటారు సార్? అది ఒక నిండు కొండ, ఎన్నో సంవత్సరాలు 4 దశాబ్దాల పైచీలు కొన్న పార్టీకి ఎక్కడ వస్తుంది సార్ డ్యామేజ్? వాళ్ళ క్షేత్రస్థాయిలో నిర్మాణం ఉంది. నేను చెప్పగలను, వాళ్ళ రాష్ట్రంలో ఒక పార్టీ అనేది తీసుకుంటే తెలుగుదేశం ఎవరికైనా ఒక టెస్ట్ కేసు 40 సంవత్సరాల క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ ఎందుకు బేరీజ్ వేసుకోవట్లేదు అంటారు? అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఆయనకి ఏది తెలియదు కాబట్టి. ఆయనకి రాజకీయ అవగాహన, రాజకీయ పరిపక్వత ఈ జన్మకు కలగదు, వచ్చే జన్మకు కూడా రాదు కాబట్టి. ఓకే, రైట్. రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి అవకాశం అంటే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మించుకోవడానికి చూస్తారు. ఇప్పుడు చూడండి, మన తెలంగాణలో మీకు ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలంటే మన తెలంగాణలో ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేసి ఎలక్షన్ లో నిలబడతామని చెప్పాడు. తర్వాత ఏమైంది? కనీసం కమిటీల నిర్మాణం జరగలేదు, ఎలక్షన్ కంటెస్ట్ కూడా చేయలేదు. ఇవన్నీ 350 చోట్ల వాళ్ళు మున్సిపాలిటీలో నిలబడ్డారు, వార్డుల్లో అక్కడక్కడ. సార్ అది ఒక పార్టీ విధానంకి కట్టుబడి ఏదో చూడండి, నథింగ్ బట్ ఇండిపెండెంట్, నథింగ్ బట్ బీ ఫార్మ్స్. ఎవరు ఇచ్చారు ఇక్కడ బీ ఫామ్లు? బీ ఫామ్లు ఎవరు ఇచ్చారు చెప్పండి? మీరు కూడా జర్నలిస్ట్. తెలంగాణకు సంబంధించిన నేతలు ఇస్తారు మున్సిపాలిటీ ఎన్నికలకి. ప్రతి బీ ఫామ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలని లేదు కదా. అలా కాదు కదా సార్. కేసీఆర్ గారు బీ ఫామ్లు ఇస్తారని మన ఆయనకి ఎంక్వైరీకి పిలిచినప్పుడు నేను బీ ఫామ్లు అవి ఇవ్వాలని క్లాస్ చెప్పలేదా? రామచంద్రరావు గారు బీ ఫామ్లు ఇవ్వలేదా? జాతీయ పార్టీ అధ్యక్షుడే కదా. ఏ సార్ మీరు ఏదో సపోర్ట్ చేద్దామంటే చేయండి, ఎవరికి సపోర్ట్ చేయండి సార్. మీ నోటి ద్వారా ఎవరికైనా నిజాలు తెలిపించాలనుకుంటాం, కానీ మేమెందుకు ఎవరికి సపోర్ట్ చేయం? మాకు ఎవరైనా ఒకటే. ఒక విషయం చెప్తాను లక్ష్మీనారాయణ గారు, చెప్పండి సార్. ఇప్పుడు పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణం జరిగి కమిటీలు మళ్ళీ రీప్లేస్మెంట్ అయ్యి ఎలక్షన్ కి 350 కాదు, మేము చూడండి మొన్న 21కి స్ట్రైక్ రేట్ 100% తెచ్చుకున్నాం అన్న యాప్ లో 10-20 నిలబడమండి. ఎవరు డినైయింగ్ ఇట్? లేదంటే ఇన్ని కార్పొరేషన్లు 106 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల దగ్గర 350 నిలబడ్డారు. అది కూడా మేము కాదంటలే, కానీ పార్టీ నిర్మాణం మీద మనం మాట్లాడుతున్నాం ఇవాళ. సరే సార్, వాళ్ళ అంతర్గతంగా కాదు సార్, వాళ్ళ అంతర్గతంగా చేస్తారు. ఒకవేళ అవ్వకపోతే సెట్ కాకపోవచ్చు, కానీ ఒకటి వైసీపీ కోరుకుంటుందా వీళ్ళు విడిపోవాలని? సార్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను సార్, ఎవ్వరు కూడా ఉన్న వాళ్ళతో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యారెక్టర్ ఎవరికైనా తెలిస్తే ఆయన ముగ్గురు కలిపి ఆయన ఓడించినప్పుడు మీరు విడిపోయారని మళ్ళీ గెలుస్తారనే మాట ఆయన నోట్ల నుంచి రాదు. ఇది వారియర్, చావో రేవో ముగ్గురు కలిసినప్పుడు గెలుచుకున్నాడు, ముగ్గురు కలిసినప్పుడే చావో రేవో తెలుసుకోవడానికి సిద్ధపడతారు తప్ప విడిపోయారండి నేను ఒక్కొక్కరితోనూ పోరాటం చేయగలంటే ఆ 4 అసలు ఇక్కడ ఇంకొకటి, గత ఆంధ్రప్రదేశ్ టైంలో ఏదైతే ఉందో 2 పార్టీలు ఉన్న పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఏపీలో 3వ పార్టీ కూడా వచ్చింది కాబట్టి అసలు 2 పార్టీలు కలవకుండా ఒక్క పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదు, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో పొత్తు పెట్టుకోవడం అనేది తప్పేం కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు అన్న దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే
సిపిఐ సిపిఎం పార్టీలు ప్రపంచవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను అది అంత శాసించే స్థాయిలో ఉన్న మా అయితే ఖమ్మంలో 2-3 నియోజకవర్గాలు తప్ప వాళ్ళేమి రాష్ట్ర స్థాయిలో శాసించేసే అంత సామర్థ్యం వాళ్ళకి ఎక్కడా లేదు. అలాంటిప్పుడు పెట్టుకోవడం అందరికీ దేనికి? తెలిసిన విషయమే. అలాంటప్పుడు పెట్టుకోవడం దేనికి? వదిలేయచ్చుగా. వేడి నీళ్ళకి తన్నీళ్ళు తోడని కదా? ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ పొత్తున్న దాన్ని ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎగ్జాక్ట్లీ. ఒకటి చెప్పండి, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒకటి చెప్పండి, వీళ్ళు విడిపోవాలని వైసీపీ బలంగా కోరుకునే అవకాశం ఉందా లేదా? అబ్సల్యూట్లీ నో. నేను ఒక అనలిస్ట్ గా చెప్తున్నాను, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు విడిపోవాలని కోరుకోరు. రైట్. పవన్ కళ్యాణ్ independent సామర్థ్యం. మీరు చెప్పింది అర్థమైంది. మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకే ఒక నిమిషం. వస్తాను ఒకే సార్. ఒక నిమిషం. చెప్పండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇండిపెండెంట్ సామర్థ్యం పవన్ కళ్యాణ్ కి ఉంటే ఆయన విడిపోవాలో లేకపోతే ఆయన ఈజ్ పారాసైట్. తెలుగుదేశం కాదు సార్, కరుడు కట్టిన రెండు రాజకీయ పార్టీలు అంతర్లింగనంగా భూమిలోకి చొచ్చుకుపోయినప్పుడు మూడో వాళ్ళు నిలబడాలంటే టైం పడద్దేమో. ఆ టైం ఆయన తీసుకుంటున్నాడేమో. ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీకు కనిపించట్లేదా? నేను అదే చెప్తున్నాను సార్, 40 సంవత్సరాల లెగసీ కలిగిన ఒక తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్ గా నిలదొక్కుని ఒకసారి అధికారంలోకి వచ్చింది కదా. అలాంటి ప్రయత్నం ఎక్కడైనా పవన్ కళ్యాణ్ దగ్గర కనబడిందా మీకు? వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ దానిలోనే ఉన్నారుగా. పోనీ ఈయన మాత్రం ఈయన దగ్గర మా నాదేళ్ళ మనం ఎక్కడి నుంచి వేరే అదే సార్, పార్టీ కూడా ఆయన సొంతది కాదు, మీకు తెలిసిందే కదా. ఎవరు సొంతం కాదు. వైసీపీ పార్టీ కూడా ఆయన పెట్టింది కాదు కదా, ఎవరి దగ్గర నుంచో తీసుకున్నారని కూడా టాక్ ఉంది. కాదంటారా? అలా కాదండి, ఇప్పుడు కంపెనీ అమ్మేస్తుంటారు, కొనుక్కున్న తర్వాత పాతోడు పేరు చెప్తారు, కొత్తోడు పేరు చెప్తారా? మరి కొనుక్కునే నేను అమ్మలేదని చెప్తున్నాడు ఆయన. నేను ఎవరికి రమ్మనండి, కోర్టులో కేసు ఏమైంది? రైట్. రామారావు గారు కూడా నేను ఇవ్వలేదని చెప్పారు, ఏమైంది అప్పుడు? ఎస్, రామారావు గారు నేను ఇవ్వలేదు ఈ పార్టీ అన్నారు. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎస్ మళ్ళీ మాట్లాడతా. మీకు నచ్చడం అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు కాదు సార్. రైట్, మళ్ళీ మాట్లాడతా. మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, టాపిక్ అయితే కొంచెం డైవర్ట్ అయితే అయింది, కానీ ఇవాళ అయితే అంబటి రాంబాబు గారి విషయంలో మరొక కొన్ని రోజులు రిమాండ్ పొడిగించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టు మరి ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రాజుపాలెంలో నమోదై ఉందన్నారు. అసలు అంబటి రాంబాబు గారు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటే మరి కొన్ని రోజులు పెట్టే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు సార్? దాన్ని చెప్పే ముందు ఇందాక డైవర్ట్ అయిన దాని గురించి ఒక్క పాయింట్ చెప్పేసి అప్పుడు దాంట్లోకి వెళ్తాను సార్. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం అవసరం ఉంది, కానీ తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని అంటున్నారు కాబట్టి దాని మీద కామెంట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టిందంటే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని కాంగ్రెస్ నామరూపం లేకుండా చేశారు. అలాగే వైసీపీని గెలిపించకుండా చేస్తానని 2014 వైసీపీని ఓడించగలిగాడు, టీడీపీని గెలిపించగలిగాడు. అలాగే 2019 టీడీపీని ఓడిస్తానని కుంభస్థానం మీద కొడతానని టీడీపీని ఓడించగలిగాడు. మళ్ళీ 2024 వైసీపీని ఓడించగలిగాడు. దాన్ని బట్టి రుజువుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఎటువంటి పార్టీనైనా ఓడించే గెలిపించే సత్తా ఉంది, అయితే తనకు తాను గెలిచే సత్తా లేదు అనేది నిరూపితమైంది. అందుకనే ఇతను పొత్తులు పెట్టుకున్నాడు, పొత్తుల ద్వారా వెళ్తున్నాడు. ఎందుకు పొత్తులు పెట్టుకున్నారంటే ఒక బలమైన రాక్షసుని సంహరించడానికి దేవతలు, త్రిమూర్తులు, సప్తరుషులు అందరూ కలిస్తే కానీ రాక్షసు సంహరించలేకపోయేవారు. అలాగే ఒక బలమైన భావజాలం వల్ల వైసీపీ లాంటి పార్టీని ఓడించడానికి పొత్తులు పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. మరి ప్రసాద్ గారికి ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ అసలు విషయానికి వస్తే, డిబేట్ విషయానికి వస్తే, మన ఇందాక వంశీ గారు కోరుకుంటున్నట్టుగా నేను అంబటి రాంబాబు గారు బయటకు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇది 1000 కోట్లు అవినీతి ఆరోపణ, ఇది ఆర్థిక నేరారోపణ ఉన్న వ్యక్తులే 10 సంవత్సరాలు, ఇది 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. ఈయన ఎంత పాపం బూతు పురాణాలు తీసిన అమ్మ మొగుడని బూతులు తీసిన వాళ్ళే, కొడాల నాని లాంటి వాళ్ళే అరెస్టులు కాకుండా బయట తిరుగుతున్నారు. పాపం ఒకసారి తీసిన అంబటి రాంబాబు అలా ఆ జైల్లో ఉండిపోవడం అంత మంచిది, కానీ బయటకు రావాలనే కోరుకుంటున్నారు. మీరు ఇంకా గమనించారో లేదో, అక్షర్ సచ్ గారు మీరు గమనించారో లేదో, విజువల్స్ లో కూడా అంబటి రాంబాబు గారు గడ్డం పెట్టుకుని తగ్గేదే లేని సైగ చేస్తున్నారు అల్లు అర్జున్ లాగా. ఏమంటారు మీరు? నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి, అంబటి రాంబాబు జీవితం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంకితం సార్. రాజశేఖర రెడ్డి గారు